కొడాలి నాని మంత్రిగా ఉన్నటువంటి సమయంలో గడ్డం గ్యాంగ్ గుడివాడని వేదికగా చేసుకొని అరాచకాలు చేశారని, వారు గుడివాడలో చేయనటువంటి అకృత్యాలు లేవని, ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని ఓడిపోయిన తరువాత ఆ గడ్డం గ్యాంగ్ ఎక్కడా కనపడటం లేదని, అసలు వారి ఆచూకీ కూడా తెలియడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గుడివాడ వేదికగా కొడాలి నాని అనుచరులుగా చెప్పుకునేటువంటి కొంతమంది గడ్డం గ్యాంగ్ కొన్ని అరాచకాలు అకృత్యాలు చేశారని, ఈయన అండదండలతో వారు రెచ్చిపోయారని, అయితే ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని ఓడిపోవడంతో ఆ గడ్డం గ్యాంగ్ ఎక్కడా కనబడడం లేదు, కూటమికి భయపడ్డారు, అందుకే ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా దగ్గర చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఈ గడ్డం గ్యాంగ్ ఎవరు సార్? ఈ గడ్డం గ్యాంగ్ చేసినటువంటి పనులు ఏంటి, అకృత్యాలు ఏంటి అంటే ఏం చెప్తారు? 5 ఏళ్లుగా గుడివాడ కొడాలి నాని గ్యాంగ్ చేతిలో నలిగిపోయింది. ఎందుకంటే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు. అతను జగన్మోహన్ రెడ్డితో చేరిన తర్వాత అతనిలో ఉన్నటువంటి అసలు పోకడ బయటకు వచ్చింది. ఈ 5 ఏళ్ళు అధికారం తర్వాత మంత్రి పదవి, దీన్ని అడ్డం పెట్టుకుని అక్కడ చెలరేగిపోయారు. ఏది గడ్డం గ్యాంగ్ అంటే ఇప్పుడు కొడాలి నానికి కూడా గడ్డమే కదా, అంతా గడ్డాలు పెంచుకుంటారు. ఆ గ్యాంగ్ మొత్తం గడ్డాలు పెంచుకుంటారు కాబట్టి గడ్డం గ్యాంగ్ అంటున్నారు దాన్ని అంతా కూడా. అసలు గుడివాడ గడ్డం గ్యాంగ్ అనేది ఒక పెద్ద ఇదైపోయింది. ఏమి సినిమా టైటిల్ ఏమి రిజిస్టర్ చేయలేదా? ఈ పార్టీకి ఒక సినిమా టైటిల్ దానిపైన రిజిస్టర్ చేసేసి ఉండాలి, గుడివాడ గడ్డం గ్యాంగ్ అని. దండుపాలెం బ్యాచ్ అనో ఏదో రకరకాలుగా. ఆర్జీవి గారు ఏమన్నా భవిష్యత్తులో మళ్ళీ ఆ ప్లాన్ చేస్తారేమో. మంచి టైటిల్ అది, రిజిస్టర్ చేసుకోవడానికి చేసేసే ఉంటారులే, మనకు తెలియదు కదా, ఇంకా మనం అంత సినిమా గురించి మనకు అవగాహన లేదు. ఇప్పుడు అక్కడ ఎవరో ఆ ఖాళీ అనే అతను, ఒక కొన్ని డజన్ల మంది ఈ గడ్డం బ్యాచి అక్కడ ఆ ఒలివర్తిపాడు అనే దగ్గర భూ కబ్జాలు భారీ ఎత్తున చేసినట్టు, అదేదో చైతన్య నగర్ సొసైటీ కాలనీయో ఏదో 66 ప్లాట్లు ఉంటే వాళ్ళ ప్లాట్లన్నీ కూడా వీళ్ళు ఆక్రమించేయటం, మొత్తం షెడ్లు వేసేసేసి వాళ్ళని భయోత్పాతం. ఏది అక్కడ ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారులు రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న ప్లాట్లు అనమాట. దానిపైన ఏదో ఛానల్ కూడా సీరియల్ చేసింది. గడ్డం గ్యాంగ్ అరాచకాల పైన సీరియల్ చేసి కొట్టినా కూడా నీకు పోలీసులో కదలిక లేదు, వాళ్ళకి రక్షణ లేదు, వీళ్ళని శిక్షించిన వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి అండతో గుడివాడలో వీళ్ళు చెయ్యనటువంటి అకృత్యం లేదన్నమాట. ఇదే గడ్డం గ్యాంగు. మళ్ళీ ఇంకా అక్కడ గంజాయి బ్యాచ్, వాళ్ళ అరాచకాలు మరీ పెట్టరేగిపోయారు. ఏది అక్కడ ఒక ఫ్యాన్సీ స్టోర్ యజమాని ఉంటే ఆయన కూతురు ఏదో ఇంటర్మీడియట్ ఏదో చదువుకుంటుంటే ఆ అమ్మాయిని రోజు ఏడిపించటం, ఆ అమ్మాయిని ఏడిపించబాకంటారా నాయన అని చెప్పినా వాళ్ళు వినకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఈ గడ్డం గ్యాంగు ఈ గంజాయి బ్యాచ్ ఏం చేసింది? కొడాలి నాని అండతో అక్కడ గంజాయి తీసుకెళ్ళి ఆ ఫ్యాన్సీ స్టోర్లో పెట్టారు. వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే ఆ ఫ్యాన్సీ స్టోర్లో పెట్టి వాళ్ళే అతన్ని పట్టించారు. తన కూతుర్ని అల్లరి చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయండి అయ్యా అంటే కంప్లైంట్ తీసుకున్నాడు. చర్యలు తీసుకొని ఇన్స్పెక్టర్ వచ్చి ఇక్కడ గంజాయి ఉందని చెప్పి తను అరెస్ట్ చేయటం, ఫ్యాన్సీ స్టోర్ యజమాని. ఇది మీడియాలో కథనాలుగా వచ్చి దీనిపైన ఒక ఎస్పీ కానిస్టేబుల్ ఎస్పీకి ఫోన్ చేస్తే ఎస్పీ స్పందిస్తే అప్పుడు ఆ ఫ్యాన్సీ స్టోర్ యజమానికి రక్షణ, బయటకు వచ్చాడు. ఎంత అరాచకాలంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ నాని అకృత్యాలు మనం చూసాం. కనపడ్డ భూమి కబ్జా, అసలు ఏది వ్యాపారం చేసుకోవాలన్నా కప్పాలు కట్టాలా, దోపిడీ, ఏది భారీ ఎత్తున ఇసుక, అరే క్యాసినోలు పేకాటలు, గొప్ప నాయకులు పుట్టిన నియోజకవర్గం, ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గం, అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన ప్రాంతం,
ఇప్పటికీ అక్కడ ఏఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది, దాని పేరే ఏఎన్ఆర్ కాలేజ్ అనమాట. ఏఎన్ఆర్ కాలేజీలో చదివామని గ్రేట్గా చెప్పుకునేవాళ్ళు. గుడివాడ అనగానే అక్కడ నిమ్మకూరు, అక్కడ వెళ్ళి ఎన్టీ రామారావు పుట్టిన ఇల్లు, ఆయన విగ్రహాల దగ్గర ఫోటోలు దిగి సెల్ఫీలు పెట్టుకుంటారు. అంత చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి గుడివాడ ఈ గ్యాంగులేంటి? అదేదో సినిమాలో గుడివాడ రౌడీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇతన్ని చూసి ఆ సినిమా తీశారా? గుడివాడ రౌడీ అనే ఒక విలన్ని క్రియేట్ చేసి ఎలా విలని అక్కడ జరిగిందనేది మనకి కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు 66 ప్లాట్లు నిన్న ఎప్పుడైతే కొడాలి నాని ఓడిపోయాడో వాళ్ళు పండగ చేసుకున్నారు. నరకాసుర వధ జరిగితే దీపావళి పండగ చేసుకుంటారు చూసావా, అట్లా ఒక గుడివాడే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 నెలల ముందే దీపావళి చేసేసుకున్నారు. క్రాకర్స్ అన్నమాట. గుడివాడలో కొడాలి నాని ఓటమి తర్వాత ఆ గడ్డం గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జంప్ పరారైపోయారు కదా, ఇప్పుడు అసలు లేరు, మొత్తం షెడ్లు బీకేశారు, ఖాళీ చేసేసారు. వాళ్ళంతా ఆనందం ఏది, వాళ్ళ ప్లాట్లు వాళ్ళ చేతుల్లోకి వచ్చాయని. ఇప్పుడు వీళ్ళేంటి, నెక్స్ట్ వేట బిగిన్ అవుతుంది. ఈ వేట మనం తట్టుకోలేమని ముందే డేరాలు బీకేశారు. గతంలో కూడా ఇదే జరిగింది. 2014లో రెడ్ శాండల్ విపరీతంగా స్మగ్లింగ్ జరుగుతా వీళ్ళంతా కూడా ఆ వైసీపీ వాళ్ళందరూ కూడా రెడ్ శాండల్ స్మగ్లింగ్లో పేరుపోయిన వాళ్ళు, కొల్లం గంగిరెడ్డి. ఎప్పుడైతే పోలింగ్ జరిగి కౌంటింగ్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తెలుగుదేశం గెలుస్తుందని 2014లో వచ్చిందో, కొల్లం గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. మొత్తం స్మగ్లర్స్ అంతా పారిపోయారు. చిత్తూరు జిల్లాలో రెడ్ శాండల్ స్మగ్లర్స్ ఎలా అయితే పరారైపోయారో చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినప్పుడు గుడివాడ గడ్డం గ్యాంగ్ పరారైపోయింది. అంటే ఏంటి, ఉక్కుపాదం మోపుతారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, వల్లభనేని వంశీ ఇంటి మీద పడి గందరగోళం చేశారు. కొడాలి నాని ఇంటి మీదకి నిన్న గుడివాడ వెళ్ళి గందరగోళం చేశారు. ఎందుకంటే నానియే చెప్పాడంట, ఏమని, ఇవే నా ఆఖరి ఎన్నికలు, ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి, దీని తర్వాత ఇక నేను రాజకీయం చెయ్యను, నేను 60 ఏళ్ళు దాటుతుంది నా వయసు, ఇలా ప్రచారం చేశాడు అతను. అతను ఇంకా ఏమన్నాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి కనుకైతే తెలుగుదేశం కనుక గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడంట. వెంటనే నిన్న పోయి పడ్డారు ఇంటి మీద, కోడిగుడ్లేసి కొట్టారు. రాజకీయ సన్యాసం చేస్తానన్నావు కదా, సన్యాసం చేయమని చెప్పి అడిగారు. సోషల్ మీడియా వేదికగా చూసుకున్నట్లయితే సెటైర్లు కూడా వేలాయి. నిన్న కొడాలి నాని ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు గుడ్లతో పాటుగా ఉల్లిపాయలు వేశారు, వాళ్ళ ఇంట్లో నిన్న కోడిగుడ్డు కూర చేశారు అన్నట్లుగా కొన్ని సెటైర్లు కూడా. క్యాబేజీ వేయలేదా? క్యాబేజీ ఎందుకంటే ఈయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. ఉల్లి రేట్లు అసలు 100 రూపాయలు సెంచరీలు దాటిపోతే జనం గగ్గోలు పెడితే ఉల్లిపాయల బదులు క్యాబేజ్ వేసుకోండి అన్నాడు. ఉల్లిపాయలు బదులు క్యాబేజీ వేసుకోండి అని చెప్పిన సివిల్ సప్లైస్ మంత్రి ఇతను. నువ్వు అందుకని గుడ్లు ఉల్లిపాయలు వేసారండి అంటే క్యాబేజ్ వేయలేదా అంటున్నా. అంటే ఉల్లిపాయల రేట్లతో ఇంకా తగ్గబోతున్నాయని చెప్పి అసలు ఇన్నాళ్ళు ఇంకా అక్కడ ఉండటం వేస్ట్. వీళ్ళు ఏది, వంశీ, నాని, జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే వీళ్ళంతా అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళు ఇంకా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండటం వల్ల రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలు, అల్లర్లు అరకొర అక్కడక్కడ జరుగుతున్నాయి, జరగట్లేదని మనం అనం. బాధితులు వాళ్ళకి బీపీలు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఏంటంటే మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ మీ వాళ్ళంతా ధ్వంసం చేశారు అంటే, మరి నన్ను తిడితే మా వాళ్ళకి బీపీలు పెరగవా అని అన్నాడు. 5 ఏళ్ళు మరి ఇన్ని బాధలు, ఇన్ని హింస, ఇంత వేధింపులు, తప్పుడు కేసులు ఇలా చేసినప్పుడు మరి వాళ్ళకి కూడా బీపీలు పెరుగుతున్నాయి అక్కడక్కడ. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చిలవల పలవలుగా చిత్రీకరిస్తున్నారు, భూతద్దంలో చూపిస్తున్నారు. వాళ్ళ మీడియా, సోషల్ మీడియా ఈ జరిగిన గొడవల్లో పెద్దదిగా చూపించడం వల్ల అది కాంటేజియస్, అంటువ్యాధిలాగా ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గుడివాడలో కొట్టారు కాబట్టి ఇక్కడ విజయవాడలో కూడా కొడితే పోలా, లేకపోతే తెనాల్లో కూడా కొడితే పోలా. ఇట్లా ఏంటి, ఒకళ్ళకొకళ్ళు అది కొడదామనే ఆలోచనని పెంచేలాగా వీళ్ళు
చూపిస్తున్నారు. అది తప్పనమాట. మీడియా కూడా సంయమనం పాటించాలి. అరాకొరా గొడవలు జరిగినా దాన్ని భూతద్దంలో చూపించబాకండి. చూపించడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థం, అల్లర్లు ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు 5 రోజులకే మీరింత గగ్గోలు చేస్తున్నారే, ఎన్ని రోజులైంది? కౌంటింగ్ పూర్తయి 5 రోజులు. 5 రోజులకే హత్యలు జరిగిపోయినాయా? 5 రోజులకే సజీవ దహనాలు జరిగిపోయినాయా? 5 రోజుల్లో శిరోముండనాలు, గ్రామ బహిష్కారాలు, తోటల నరికివేత, మానభంగాలు, గ్యాంగ్ రేపులు ఇవన్నీ జరిగినాయా ఈ 5 రోజుల్లో? 5 రోజులకే ఇంత గగ్గోలు పెడుతున్నారంటే 5 రోజుల్లో పార్టీ కార్యాలయాలు తగలబెట్టారా? 5 ఏళ్ళు మరి వాళ్ళు ఎలా భరించారు మిమ్మల్ని? అంటే ముందుంది ముసళ్ళ పండుగ అంటారు ఇంకా. ఇప్పుడు 5 ఏళ్ళు మీరు పెట్టిన బాధలు, గృహ దహనాలు, తోటల నరికివేత, కాల్చివేత, సజీవ దహనాలు, హత్యలు, గ్యాంగ్ రేపులు, 5 ఏళ్ళు వారు బాధలు పడితే 5 రోజులకే వీళ్ళింత గగ్గోలు చేస్తే అట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.